హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎమరైతెన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్ నాయక్. ఇవాళ కనుక మనం చూసుకున్నట్లయితే మనం మిరప పంటలో ఉన్నాము. డేట్ వచ్చేసి ఇవాళ జనవరి 22. సో మనం ట్రాజెంటా థర్డ్ డోస్ స్ప్రే చేసి కరెక్ట్ 3 రోజులు వారం రోజులు అవుతా ఉంది. ఈ వారం రోజుల్లో మనం ఏమేమి తేడాలు గమనించాం ఒకసారి చూపిస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ఈ ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత మనము నిన్న సాయంకాలము డిఫెండరు ఆర్బిటారు స్ప్రే చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి నల్ల తామరకి ప్రజెంట్ 2 రాష్ట్రాల్లో ఏదైతే నల్ల తామరకి ఇబ్బంది పడుతూ ఉన్నారో రైతులు దగ్గర 1,50,000 మంది రైతులు, అంటే 1,50,000 ఎకరాల కంటే అరౌండ్ ఒక 70,000-80,000 మంది రైతులు దీన్ని స్ప్రే చేసుకోవడం జరిగింది. 1,50,000 ఎకరాలకి అంటే చిన్న విషయం కాదు. ఇవాళ రేపట్లో విస్తీర్ణం తగ్గింది అయినా కూడా ఇంత స్ప్రే చేస్తూ ఉన్నారు అంటే ప్రజెంట్ నల్ల తామరని అంత సమర్థవంతంగా కంట్రోల్ చేస్తూ ఉంది కనుక ప్రజెంట్ దీన్ని స్ప్రే చేస్తూ ఉన్నారు. దీని రిజల్ట్ ఇప్పుడు మనం స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి నేను చూపిస్తాను. సో మనం కనుక చూసుకున్నట్లయితే ఈ ట్రాజెంటా స్ప్రే చేసి దగ్గర మనకి వారం రోజులు అవుతా ఉంది. వారం రోజుల తర్వాత ఇప్పుడు కింద కాపు సెట్ అయి ఉంది, మొత్తం పండు ఉంది. అది మళ్ళీ తెంపియాల్సిన అవసరం ఉంది. బట్ ఇంత కాపు సెట్టింగ్ ఇలా గ్రోతింగ్ వస్తూ ఉంది కనుక మనము ఈ టైంలో కొంచెం దీన్ని డిలే చేస్తూ ఉన్నాము. కాపు తెంపియడము డిలే చేస్తూ ఉన్నాము. మీరు గమనించవచ్చు ఒకసారి, మొత్తం గ్రోతింగ్ వచ్చింది కింద ఇంత పండినా కూడా. ఆ తర్వాత మనకి ఆ గ్రోతింగ్ రావడము, పూత రావడము, ఎక్కడ నల్ల తామర సమస్య లేకపోవడం, అంత క్లీన్గా గ్రీనిష్గా కనపడతా ఉంది. సో అందుకోసం అని చెప్పేసి ఈ టైంలో కాపు సెట్ అయినా కూడా సెకండ్ స్టెప్ కాపు సెట్ చేసుకోవడానికి, దానితో పాటు నల్ల తామరని అంతా క్లీన్ చేసుకోవడానికి, కంట్రోల్లో పెట్టుకోవడానికి ఖచ్చితంగా మీరు దీన్ని స్ప్రే చేసుకో అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది అంతకుముందు. సో మనం స్ప్రే చేసిన దానికి గాను ఈ గ్రోతింగు, దాంతోపాటు ఫ్లవరింగు మా దగ్గర కూడా అప్పుడు నల్లి వచ్చిందని చెప్పేసి ఇంకో డోస్ మనం స్ప్రే చేసుకోవడం జరిగింది. ఆ స్ప్రే చేసిన దాని తర్వాతనే ప్రజెంట్ మనకి ఇలా గ్రోతింగ్ రావడము, వచ్చిన గ్రోత్ మీద ఇమ్మీడియట్గా పూత కనబడము, ఆ పూత కాస్త పిందెగా మారుతూ ఉంది. ఇది పరిస్థితి. సో ఈ టైంలో ఒకసారి నల్ల తామర కోసము ఖచ్చితంగా ట్రాజెంటా స్ప్రే చేసుకొని మిరప పంటని నల్ల తామర క్లీన్ చేసుకోండి. సెకండ్ స్టెప్ గ్రోతింగ్ తీసుకురండి, ఖచ్చితంగా దాంతో వస్తూ ఉంది. అలాగే మంచి కాప్ సెట్ అవుతూ ఉంది. ఆ తర్వాత ఒకసారి డిఫెండర్ ఆర్బిటర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి వారధి. ఇలా కనుక మీరు ఈ 3 డోసులు స్ప్రే చేస్తే మీ తోట పిక్చరే మారిపోద్ది. ఆ తర్వాత ఒకసారి అలెక్సా 5G, ఆ తర్వాత వచ్చేసి ఇంకో డోసు సఫారీ. ఈ 5 డోసులు కనుక పడిపోతే ఖచ్చితంగా 8 నుంచి 10-12 క్వింటాల్ కాపు సెట్టే అవకాశాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా మీరు ఈ డోసెస్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. 100% మంచి దిగుబడులు అయితే తీస్తారు. థ్యాంక్ యూ అండి.